ఓపెన్ కేటగిరీ అంటే అగ్రవర్ణాల కోటా కాదని, అది పూర్తిగా మెరిట్ ఆధారిత అవకాశమని 42% బీసీ రిజర్వేషన్ పోరాట కమిటీ నేతలు స్పష్టం చేశారు. రిజర్వేషన్ విధానంలో ప్రస్తుతం అమలవుతున్న విధానాల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యర్థులకు వచ్చిన మెరిట్ అవకాశాలు రిజర్వేషన్ కోటాల్లోనే ఉద్యోగాలు ఇస్తున్నారని స్టేట్ కోఆర్డినేటర్ వేణుకుమార్ ఆరోపించారు. ఈ విధానం వల్ల ఓపెన్ కేటగిరీలో అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయని, సామాజిక న్యాయానికి విఘాతం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో సంబంధించిన 29 జీవో తీసుకొచ్చి ఉద్యోగాలు రానివ్వకుండా అడ్డుకోవడంలో కేవలం ఓసీ వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇంపించడంలో కీలకంగా పనిచేస్తా ఉన్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి లేకపోతే రెడ్డి వాళ్ళకే ముఖ్యమంత్రి అనేటువంటిది మరొకసారి రేవంత్ రెడ్డి చేయాలి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన గ్రూప్ 1 ఉద్యోగాలు కేవలం సామాజిక న్యాయంతో చెప్పి ఉద్యోగాలు రానివ్వకుండా అడ్డుకొని కేవలం కొంతమందికే, ఎందుకంటే ఈ డబ్ల్యూఎస్ తోటి ఇవాళ 10% రిజర్వేషన్ తీసుకుపోవడమే కాకుండా మళ్ళీ బీసీ సోదరుల నుంచి కూడా ఉద్యోగాలు కొట్టుకొని పోయే విధంగా రానివ్వకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ప్రవర్తించి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు తీరని అన్యాయం చేస్తుందని మరొకసారి ఉస్మానియా వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నా. ఏ జీవో అయితే 29 ఉందో ఖచ్చితంగా ఈ జీవోని సవరించాలి, లేకపోతే రద్దు చేసి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిందో, ఆ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చే ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మెరిట్ కేటగిరీలో రాకుండా అడ్డుకునే జీవో 29 రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఓపెన్ కేటగిరీ అంటే అది అగ్రవర్ణ కేటగిరీ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా 10% రిజర్వేషన్ తీసుకున్నారు. మిగిలిన 40% రిజర్వేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓపెన్ కేటగిరీలో ఎవరైనా సరే మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు రావాలా, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తమ కేటగిరీలోనే మెరిట్ అభ్యర్థులకు కూడా అదే కేటగిరీలో భర్తీ చేసి ఓపెన్ కేటగిరీలో కేవలం అగ్రవర్ణాలు రెడ్డిలు, రావులు, కమ్మ, కాపు, వెలమ వీళ్ళే ఆ ఉద్యోగాలకు అర్హులు అన్నట్టు ఇవాళ తయారు చేసిర్రు. ఆ జీవోని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు మీరు మొద్దు నిద్రపోతున్నారని ప్రశ్నిస్తా ఉన్నాం. మీ వర్గాలకు అన్యాయం చేస్తా ఉంటే ఇక్కడ టీజీఎస్పీఎస్సీ చైర్మన్ అయినటువంటి ఇవాళ వెంకటేశం గారు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏదైతే రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం పట్ల మాట్లాడాలని చెప్పేసి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని పార్టీల అధ్యక్షులను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవో నెంబర్ 29 రద్దు చేయాలని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 42% బీసీ రిజర్వేషన్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే నిరుద్యోగ సంఘాలుగా చెలవమనైతున్నటువంటి సంఘాలు, కుల సంఘాలు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ప్రభుత్వాల దగ్గర అర్జీ పెట్టుకుంటున్నారు, పోరాటాలు చేస్తున్నారు. మీరు చేసే పోరాటాలు ఏ రకమైన పోరాటాలు చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మన ముందల జీవో